కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఎందుకు బీసీల కోసం పోరాటం చేయలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అన్ని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, కాంగ్రెస్ బీసీలకు అంటే కులగణ పేరుతో బీసీలను మోసం చేస్తుంది. నిజంగా బీసీల పక్షాన నేను పోరాడతా, ఢిల్లీ కూడా వెళ్తా అంటూ కూడా కవిత మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా వచ్చిన తర్వాత కులగణన చేసిందే మా ప్రభుత్వం. అసలు కులగణన ఇప్పుడు మోడల్గా తీసుకొని జనగణన కులగణ కలుపుతామన్నది సెంట్రల్ గవర్నమెంట్. మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది. దాంట్లో 42% బీసీలకు అనేది కూడా మనము స్టార్ట్ చేసినాం. దాంట్లో స్టార్ట్ చేసిన భాగంలో ఈరోజు మనము సెంటర్లో ఒత్తిడి తేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీంట్లో ఈ మిగతా వాటిలలో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు అన్నట్టు వారు చెప్పారు ఇట్లా అని చెప్పి అంటున్నారు. సరే, చేసిన పని ఎవరిది? 10 yearsగా వాళ్ళే ఉన్నారు. 10 yearsగా ఉన్నప్పుడు అప్పుడే చేసుంటే అయిపోయేది కదా. అంటే బీఆర్ఎస్ బీసీ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని కలవాలని కూడా అపాయింట్మెంట్ కోరుతున్నారు. అంటే ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రపతి పెండింగ్లో ఉన్న 2 బిల్స్ కోసం రిక్వెస్ట్ చేయడానికి వెళ్తుంటే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? అంటే కౌంటర్గా వెళ్తున్నట్టేనా? అంటే కాంగ్రెస్ ప్లస్ అంటే వస్తుందా, అంటే పాజిటివ్ వస్తుంది అని? ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతా పాజిటివ్గా జరుగుతుంది. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంటే ప్రతి చెప్పిన పథకం చెప్పినట్టు ముందుకెళ్తున్నాం. సో దీంట్లో భాగంగా ఇప్పుడు దాకా ఈ 18 monthsలో అసలు ఊహించని అన్ని పథకాలు ఏ ప్రభుత్వం అయినా చేసింది. ఇన్ని పథకాలు లాంచ్ చేసి జనాలకు అందిస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు వాళ్ళకి కౌంటర్గా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా ఆబ్వియస్లీ ప్రతిపక్షం కాబట్టి మాట్లాడతారు. సో వాళ్ళు కూడా మేము కూడా వస్తాం, మేము కూడా చేస్తామని ఇప్పుడు ఏంటంటే ఎవరు చేస్తే ఇప్పుడు మాకు క్రెడిట్ వస్తుందా అనే దీంట్లో ఉన్నారు. లేదంటే ఇప్పుడు వాళ్ళు అగేన్స్ట్గా ఉన్నారని వస్తుంది వాళ్ళు చేయకపోతే. ఇది సో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు వీఆర్ వెరీ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇది తప్పకుండా చేయాలని. సో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది. ఇది బీసీల పక్షాన నేను నిలబడతా, పోరాటం చేస్తా అంటూ కూడా కవిత ఉంటుంది. ఎలా చూడొచ్చు? ఒక్కటండి, మీరు తిప్పి అడిగినా ఏది అడిగినా నేను చెప్పేది ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు 10 yearsగా ఏం చేసిండ్రు అని అడుగుతాను అంతే. ఇప్పుడు 10 years వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా. ఇప్పుడు కొత్తగా పోరాటం అంటే ఆ 10 years నుంచి పోరాటం చేయాల్సి ఉండే. ఆ 10 yearsలో అప్పుడే వాళ్ళ పీరియడ్ ఉన్నప్పుడే చేయాల్సి ఉండే. వాళ్ళు చేయలేకపోయింది. ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము చేసి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో 18 నెలల నుండి అభివృద్ధి చేస్తున్నామని మీరు అంటుంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే, అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏం లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒకటండి, ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా 10 years 12 yearsలో రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈరోజు నేను నిన్న మా నియోజకవర్గంలో ఫైనల్గా అన్ని మండలాలు కవర్ చేసి నిన్న లాస్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. నిన్న అయిపోయిన అందరికీ పంచినప్పుడు జనాలు ఎంత సంతోషంగా ఉన్నారంటే రేషన్ కార్డులు వస్తే ద బేసిక్ నీడ్స్ ఆఫ్ జనాలు ఏమంటే ఇల్లులు అడిగిన రేషన్ కార్డులు అడిగిన. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నారనే నమ్మకం వాళ్ళు ఉంది. సో చెప్పినట్టుగా ఏవైతే పథకాలు ఉన్నాయో కూడా మీరు చూసినట్లయితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మహిళల కోసం ఉచిత బస్సు కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 500 బోనస్, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులు, తర్వాత సన్న బియ్యం. అసలు చెప్పని పథకం సన్న బియ్యం. రేషన్ కార్డు విషయం గురించి కేటీఆర్ ఒక మాట అన్నాడు. అంటే మేము మా ప్రభుత్వంలో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము, కానీ మేము ప్రచారం చేసుకోలేకపోయినాం. కాంగ్రెస్ ఇవ్వని వాటికి కూడా ప్రచారం చేసి డబ్బాచారం కొడుతుందని చెప్పేసి అంటారు. ఇవ్వని వాటికి ఎందుకండి? ఇప్పుడు నేనే స్వయంగా నా చేతుల్లో వాళ్ళకి ఇచ్చిన. సో ఇప్పుడు మా నియోజకవర్గంలో చూసుకున్నట్టే దాదాపు 5000 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంతకుముందు రాలేదు. ఇంతకుముందు ఎక్కడ వచ్చినాయి మా నియోజకవర్గం చూపించండి. ఇప్పుడు 5000 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి మా నియోజకవర్గంలో. సో దాంతోపాటు అడిషన్స్ అయినాయి. సో దీంతో లబ్ధి పొందే వాళ్ళు దాదాపు మా నియోజకవర్గంలోనే ఒక 30,000 మెంబర్స్ లబ్ధి పొందుతున్నారు ఈ రేషన్ కార్డులతోని.
సో అంటే దే వాజ్ అ డెఫిసిట్ అన్నట్టే కదా. ఇప్పుడు 2 lakh పైన ఓటర్స్ మాకు ఆడ 30,000 కొత్త ఇప్పుడు స్కీమ్లో కొత్త రేషన్ కార్డు కానీ అడిషన్స్ కానివ్వండి, అడిషన్స్ ఎప్పుడు కూడా కాలేదు మా దగ్గర. కొత్త పిల్లలందరూ ఇప్పుడు నేను ప్రచారంకి అప్పుడు ప్రభుత్వం రానప్పుడు ప్రచారంలోకి పోయినప్పుడు జనాలందరూ చిన్నపిల్లలు పెద్దగా అయినరు. రేషన్ షాప్లో ముందుకు పోయి కూర్చునేవాళ్ళు. కూర్చున్నప్పుడు వాళ్ళు అనేటోళ్ళు మా ఈ పిల్లలకి కూడా రేషన్ ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కూడా ఇవ్వలేకపోయినారు కదా. ఈరోజు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కానీ రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది. ఇందిరమ్మ ఇల్లులు డబుల్ బెడ్రూమ్ మా నియోజకవర్గంలో ఒక్కట్లేదండి, ఏడుందో ఒక్కోసారి చూపించాలి. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లులు అప్పుడు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లులే, మళ్ళీ ఇప్పుడు వచ్చేవి కూడా ఇందిరమ్మ ఇల్లులే. సో జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఒకటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దే డోంట్ హ్యావ్ అ ఫేస్ టు షో, సో దానివల్ల ఇది అంతా వచ్చేది. సో మేమైతే చెప్పినట్టు జనాలకు చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తాం, తప్పకుండా అన్ని చేసి చెప్పండి. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జరిగింది కంటే ఇప్పటికే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అంటుంది. అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేసింది, మేము మెజార్టీ సీట్లు మేము గెలుస్తామని 2 పార్టీలు అంటున్నాయి. ఎలా చూడొచ్చు? నేను పర్సనల్గా చెప్పనా అండి, దీనిలో నా పర్సనల్ వ్యక్తిగతంగా చెప్తాను. ప్రజలు ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే మైట్ బీ సైలెంట్, దే మైట్ బీ నాట్ టాకింగ్, మాట్లాడకపోవచ్చు, వాళ్ళకు వచ్చిన లబ్ధి పొందుతున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పని దాని గురించి మాట్లాడడం ప్రతిపక్షం అంటే మాట్లాడడమే. సో తప్పకుండా వాళ్ళు మాట్లాడతారు. తప్పకుండా లోకల్ బాడీస్లో కాంగ్రెస్ పార్టీయే విజయవంతంగా బయటకు వస్తున్నాం. అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున జనాలు ఆశీర్వదించనున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటున్నారని కూడా నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికా రెడ్డి చెప్తున్నారు. దీంతోపాటు కవితకు సంబంధించి అంటే 10 ఏళ్లలో ఏం చేశారని ఇప్పుడు బీసీల పక్షాన్ని పోరాడతామంటుంది అంటూ కూడా కవితను కూడా ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.